ఆంధ్ర రాష్ట్రంలో సాగుతున్నటువంటిది మరి చాలా అన్యాయంగా తయారైపోయింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ దఫా ఈ వడ్డింపు అనేది అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. 1998లో నుంచి నేను డైరెక్ట్‌గా ఈ ఈఆర్‌సీ మీటింగ్‌లో పాల్గొంటున్నాను. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తా ఉన్నాము. ఈ ట్రూ అప్ చార్జెస్ గాని, ఫ్యూయల్ సర్చార్జీ పేరుతో జరిగేటువంటి వ్యవహారాలు గాని, లేతే రకరకాల పేర్లతో చేస్తున్న ఈ విన్యాసాలన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది. మొట్టమొదట ఈ దేశంలో ఈ ఆర్థిక సంస్కరణ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు విద్యుత్ రంగంలో కూడా సంస్కరణలు ఏ రకంగా ప్రారంభించాలన్న చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడే ముందుకొచ్చి వీటన్నిటిని పరిచయం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. ఆ తర్వాత విద్యుత్ రంగం ఏ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో మనం కళ్ళెదురుగా చూస్తున్నాం. ఎన్నికలకు ముందేమో మేము పెంచమంటే పెంచము, మేము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పి హామీని పదే పదే ఇచ్చారు. ఈ రోజు ఏం కొత్తగా చెప్పడం కాదు. ఎన్నికలకు ముందు సభల్లో ఏ సభకి సంబంధించి చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్స్ చూసినా, లేదు పవన్ కళ్యాణ్ గారి క్లిప్పింగ్స్ చూసినా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడింది చూసినా దీన్ని పదే పదే చెప్పారు. కారణం ఏమంటే విద్యుత్ ఛార్జీలు భరించలేనంత పరిస్థితికి వెళ్ళిపోయాయి. వాటిని మేము తగ్గిస్తామనేది వాళ్ళు చెప్పినటువంటి సారాంశం. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు జరిగేది ఏమనంటే మాకు సంబంధం లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదాల వల్ల ఇది జరిగింది అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. గతంలో ప్రభుత్వం తప్పిదమే చేసిందనుకుందాం. మీరు సరిదిద్దండి. మీరు రద్దు చేయండి. ఇప్పుడేదో ఇది కొత్త విధానమైనట్టు, గతంలో ఎప్పుడూ ఈ విధానం ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి కనిపిస్తా ఉంది. రైట్. అసలు అంటే ఎంత అన్యాయం అంటే ఆ, ఎలక్ట్రిసిటీ ఈ దఫా భారానికి ప్రత్యేకత ఏంటంటే ఈఆర్సీ విచారణ లేదు ఈసారి. ఆ, అది ప్రత్యేకమైనది. ఓకే. మామూలుగా అయితే వీళ్ళు డిస్కాములు ప్రతిపాదనలు చేస్తాయి. ఈ ప్రతిపాదనల మీద అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ అభ్యంతరాల మీద బహిరంగ విచారణ జరుగుతుంది. ఓకే. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియ ఇది. ఈ దఫా ఏ ప్రక్రియ లేదు. ఎత్తాడు బారేసి పక్కన అన్ని పక్కన బారేసి డైరెక్ట్ గా దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు 2 దఫాలుగా ఈ రోజు వేశారు. ఇప్పుడు 9,000 చిల్లర కోట్లు భారం మాపారు. ఇప్పటికే ధరల భారాన అల్లాడిపోతున్నటువంటి ప్రజల మీద ఈ రకంగా ఏ విచారణ లేకుండా, ఏ అభిప్రాయం తీసుకోకుండా, ఎవరి దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇది నేను వినలేదు ఇప్పటిదాకా. ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏ అభిప్రాయం తీసుకోకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం అనేది, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకి వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. రైట్.